విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో హార్ట్ ఇన్ ఆపరేషన్ రూమ్ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో ఆస్థర్ రమేష్ హాస్పిటల్ చైర్మన్ రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు పాల్గొన్నారు. హార్ట్కి సంబంధించి నూతన ఆవిష్కరణలు, వైద్య సదుపాయాలు, ఉపయోగించి గుండె ఆపరేషన్లు తదితర అంశాలపై చర్చించారు. ఆధునిక సాంకేతికత సాయంతో గుండె జబ్బుల నిర్ధారణ వంటి అంశాలపై ఆస్థర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబుతో ఫేస్ టు ఫేస్. హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ మీద హార్ట్ ఇన్ ది ఓఆర్ అనే థీమ్తో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. రమేష్ హాస్పిటల్ వాళ్ళు దీని మీద మరింత సమాచారం మనతో రమేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ హార్ట్ ఇన్ ది ఓఆర్ అంటే ఏంటి సార్? హార్ట్ ఇన్ ది ఆపరేటింగ్ రూమ్ అంటే ఇంతకుముందు హార్ట్ సర్జరీలకే మేము ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. ఇది బైపాస్ కానీ లేకపోతే వాల్ మార్పిడి కానీ. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అంతే జరిగింది. కానీ చాలాసార్లు మేజర్ ఆపరేషన్లు అంటే క్యాన్సర్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, హెడ్ అండ్ నెక్ కానీ జరిగినప్పుడు చాలాసార్లు అంటే ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఆపరేషన్లు జరుగుతాయి. అందులో 95% హార్ట్ కాదు. అది ఆ 95%లో కూడా హార్ట్ కాంప్లికేషన్స్ 5% దాకా వస్తున్నాయి. అంటే భారతదేశంలో ఉదాహరణ 3 కోట్లు జరిగితే 15 లక్షల మందికి హార్ట్కి సంబంధించినటువంటి రుగ్మతలు, కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కొంతమంది ఆపరేషన్ థియేటర్లోనే మరణిస్తున్నారు హార్ట్ అటాక్ వచ్చి. కొంతమందికి ఆపరేషన్ తర్వాత 24-48 గంటల తర్వాత బీపీ డ్రాప్ అవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. చాలామందికి సైలెంట్గా హార్ట్ అటాక్ వస్తుంది, తెలియట్లేదు వాళ్ళకి. అంటే ఎంజైమ్స్, ట్రోపోనిన్ ఎంజైమ్స్ పెరుగుతున్నాయి నెక్స్ట్ డే. ఈ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి నెలలోనో సంవత్సరంలో మళ్ళీ హార్ట్ అటాక్ రావడం, హార్ట్ ఫెయిల్యూర్ రావడం జరుగుతూ ఉంది. అలాగే ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం, గుండె వేగం అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. సో ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఇర్రెగ్యులర్ రిథమ్, దీన్ని కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, దానికి రక్తం పలచబడే మందులు ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే మళ్ళీ దానివల్ల హెమరేజ్ వస్తుంది. సో ఏట్రిల్ ఫిబ్రిలేషన్ ఎవరికి వస్తుంది అనేది కూడా ప్రెడిక్షను. నార్మల్ ఈసీజీ చూస్తే మనకు తెలియదు, మనకంటే కనపడదు కార్డియాలజిస్టులకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనపడుతుంది. ఇదిగో సంవత్సరంలోనో 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో ఏట్రిల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి అని. ఇప్పుడు మనకి యాపిల్ వాచ్ ఉంది, ఫిట్ బిట్, ఇలాంటివి అవి దానిలో మనం ఏట్రిల్ ఫిబ్రిలేషన్ చాలా మందిలో కనుక్కోగలిగాం. అది కరెక్ట్గానే 90-95% పైన కరెక్ట్గా ఉంటుంది. సో ఆ రకంగా ముందు కనుక్కునే దానికి అంటే దాగి ఉన్న బ్లాక్స్ కానీ లేకపోతే అయాన్ ఛానల్లోపతి అంటాం, అంటే పుట్టగానే కొంతమందికి జన్యుపరంగా లోపాలు ఉంటాయి, వాటిని కూడా కనిపెడుతుంది. పొటాషియం, సోడియం ఛానల్స్ అని, కాల్షియం. అలాగే ఇర్రెగ్యులర్ రిథమ్, వీటిని కనుక్కుంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ ఈకో నార్మల్ ఉంటుంది, ఈసీజీ నార్మల్గా ఉంటుంది. కాదు, సంవత్సరంలో ఇదేదో హార్ట్ ప్రాబ్లం వస్తుంది, చిన్న నాకు తేడా కనిపిస్తుంది ఆ వేవ్స్లో అని ఏఐ చెప్తుంది. సో ఆ రకంగా మనకి ఏఐ వల్ల చాలా మటుకు హార్ట్ అటాక్ మామూలు పీపుల్లో కూడా 80% హార్ట్ అటాక్లు నివారించవచ్చు. ఏది మనకి ఇప్పుడు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రకారం. అయినా ఎందుకు జరుగుతుంది? ముందు కనుక్కోలేకపోవడం, దాగి ఉన్న బ్లాక్స్ని. నెంబర్ 2, నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ అనుకోవడం, డినయల్ లేకపోతే యాక్సెస్ లేకపోవడం, సరే నాకెందుకు వస్తలే అనుకోవటం, దీనివల్ల జరుగుతూ ఉంది. 80% మరణాలను ఏ విధంగా మనం నివారిస్తామో పెరి ఆపరేటివ్ పీరియడ్లో కూడా చాలా కాంప్లికేషన్స్ని మనం నివారించడానికి ముందు జాగ్రత్తగా ఉండి, ఇంకా ఇప్పుడు అవగాహన పెరిగి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా జర్నల్స్లో వచ్చింది 2-3 సంవత్సరాల్లో కూడా. సో ముందు మనం చూసుకుంటే ఇంట్రా ఆపరేటివ్ పీరియడ్లో కూడా క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అని ఉంది. అంటే కంప్యూటరే ఆటోమేటిక్గా డిజిటల్ ట్విన్, ఈ రకంగా మనం ఇన్ఫర్మేషన్ ఇంట్రా ఆపరేటివ్ అక్కడ సెంట్రల్ కమాండ్కి వెళ్ళిపోతుంది. అక్కడ అది అనలైజ్ చేసి పేషెంట్కి బీపీ పెరిగింది, ఐసీజీ పెరిగింది, బీపీ తగ్గబోతుంది 10 నిమిషాల్లో అని ముందే చెబుతుంది. అంటే ప్రెడిక్షన్ ఆఫ్ హైపోటెన్షన్. అలాగే ఈ పేషెంట్కి సెప్సిస్ రాబోతుంది, ఇన్ఫెక్షన్ రాబోతుంది ఈ రకమైన కారణాల వల్ల అని కూడా మనకి రకరకాలుగా అది మనం తెలియజెప్తుంది. ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది. అలాగే ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ, ఎలక్ట్రోలైట్స్ ఇవ్వడం కానీ, అదే క్లోజ్డ్ లూప్ సిస్టంలో అనలైజ్ చేసి ఈ బాడీకి ఎదుగు ఇంత కావాలని గోల్ డైరెక్టెడ్ ఫ్లూయిడ్ థెరపీ అంటాం, అలాగే ఎలక్ట్రోలైట్ థెరపీ అంటాం. ఈ రకంగా మనం క్లోజ్డ్ లూప్ సిస్టంలో అది ఇంట్రా ఆపరేటివ్గా జాగ్రత్త. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.